హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ పులుసు అండి. చిన్న ఎండి చేప వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా చేపల్ని శుభ్రంగా చేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను, ఒక 1/2 kg ఉంటుంది. ఒక హాఫ్ ఎర్రగడ్డ వేసుకున్నాను, ఒక 2 టమాటాలు వేసుకున్నానండి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర, మనం శుభ్రం చేసుకున్న ఎండి చేప వేసుకున్నాను. తర్వాత తగినంత పసుపు, 2 స్పూన్లు వచ్చేసి కారము, దాని తర్వాత వచ్చేసి 2 స్పూన్లు వచ్చేసి ధనియాల పొడి, ఒక 40 grams వచ్చేసి చింతపండు రసం తీసుకున్నానండి. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని సరిపెట్టేసాను. ఓకే అండి, ఇప్పుడైతే జీలకర్ర, కొంచెం మెంతులు హాఫ్ స్పూన్ వేసుకొని దూరగా వేయించుకోవాలండి. మెంతులు కొంచెం తక్కువే తీసుకోండి. దూరగా వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టేద్దాము. ఓకే అండి, దీంట్లో ఒక 4 tablespoon నూనె వేసుకొని దాంట్లో ఆవాలు వేసుకుందాం. ఇది కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత ఒక ఎర్రగడ్డ కోసి వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి వేసుకుందాము. చిన్న చేప పులుసు కదండి, దోసకాయ వేసి, అందుకని పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి వేసుకుంటే ఓకే అండి, ఇలా రావాలండి. దాని తర్వాత మనము గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసేద్దాము. ఎవరెవరు నా ఛానల్ని చూస్తున్నారో ముందుగా సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఓకే అండి, ఇప్పుడైతే ఆ పొడిని మనము రోట్లో వేసి దంచుకుందాము. బాగా మెత్తగా చేసుకోవాలండి. ఈ పొడి వేస్తే దాంట్లో చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. సగం దాకా ఉడికిందండి, ఇంకా కొంచెం ఉడకాలి. పైన నూనె తేలిందంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఓకే అండి, ఇప్పుడైతే మూత పెట్టేద్దాము. ఓకే అండి, ఈ పొడిని రెడీ చేసుకున్నాం కదండి, కొంచెం కూర ఉడికిన తర్వాత వేసేద్దాము. ఓకే అండి, ఇప్పుడైతే కూర ఉడికిపోయింది, ఇప్పుడు వేసేద్దాము. ఇది కొంచెం కలిపెట్టేసి సిమ్లో చేసేద్దామండి. ఓకే అండి, రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరెవరు చూస్తున్నారో. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.